నమస్కారం అండి. కర్కాటక రాశి వారు, నిజం చెప్పండి, రాత్రులు నిద్ర పట్టనప్పుడు, మనసులో ఏదో తెలియని భారం ఉన్నప్పుడు ఆకాశం వైపు ఎప్పుడైనా చూసారా? అక్కడ ఉన్న కోట్లాది నక్షత్రాలు, ఆ గ్రహాల గమనం కేవలం కాంతి చుక్కలు కావండి. అవి మన జీవితాలను శాసించే ఒక నిశ్శబ్ద భాష. ఈ జూలై 1 నుంచి 4 వరకు ఆకాశంలో గ్రహాలు చేస్తున్న కదలికలు భూమి మీద మీ జీవితంలో ఏదో ఒక కొత్త పెద్ద మార్పుకు సంకేతం. మీరు పడుతున్న బాధ, మీరు గడుపుతున్న ఈ డిప్రెషన్, మీ జీవితంలో వస్తున్న ఈ అడ్డంకులు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం అదృష్టం కాదు, అది మీ కర్మ. ఈరోజు మనం ఒక సాధారణ జ్యోతిష్య విశ్లేషణ చేయడం లేదండి. మీ జీవితంలోని ఈ 4 రోజుల రహస్యాన్ని, ఆ గ్రహాల వెనుక ఉన్న సత్యాన్ని మనం వివరంగా తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం ఆకాశంలో బుధుడు వక్రగతిలో ఉన్నాడు. దీన్ని జ్యోతిష భాషలో రెట్రోగ్రేడ్ అంటారు. అంటే గ్రహం వెనక్కి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇది మన జీవితానికి ఒక సంకేతం అండి. మనలో చాలామంది ఇప్పుడు పాత గాయాల దగ్గరే ఆగిపోయి ఉన్నారు. ఎవరో చేసిన నమ్మక ద్రోహం, ఎక్కడో ఆగిపోయిన మీ ఆర్థిక ప్రణాళికలు, లేదా మీ ఆఫీస్లో జరుగుతున్న పాలిటిక్స్, ఇవన్నీ ఎందుకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయో తెలుసా అండి? ఎందుకంటే ఆకాశంలో గ్రహాలు మారుతున్నప్పుడు మన అంతరాత్మ కూడా ఒక మలుపు కోసం చూస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ జూలై 1 నుంచి 4 వరకు ఉన్న సమయం ఒక క్లైమాక్స్ లాంటిది. సముద్రపు అలలు ఒడ్డుకు తాకినప్పుడు ఎలాగైతే ఒడ్డున ఉన్న చెత్తను వెనక్కి తీసుకెళ్తాయో, గ్రహాలు కూడా ఈ మార్పు ఇప్పుడు మీ జీవితంలో ఉన్న ప్రతికూలతను వెనక్కి లాగైపోతుంది. కానీ అది మీకు అదృష్టమో దురదృష్టమో కాదండి. మొదట అది ఒక సంఘర్షణలాగా అనిపిస్తుంది. మీ ఆఫీస్లో మీతో గొడవపడే సహోద్యోగి కావచ్చు, మీ అప్పుల బాధ కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామితో వస్తున్న చిన్నపాటి మనస్పర్ధలు కావచ్చు. ఇవన్నీ ఒక పరీక్ష. ఈ 4 రోజులు ప్రకృతి మీకు ఒక ప్రశ్న వేస్తుంది. నీ కష్టాల నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అని. చూడండి, గ్రహాలు మారుతాయి, కాలం మారుతుంది, కానీ మీలో ఉన్న ఆశ మాత్రం మారదు. ఇందులో మనం కేవలం జూలై 1 నుంచి 4 జరగబోయే విషయాల గురించి మాత్రమే కాదు, మీరు ఒక యోధుడిలాగా ఎలా నిలబడాలో మాట్లాడుకుంటున్నాం. మీ కన్నీళ్లకు కర్మశుద్ధి చేసే నీరుగా భావించండి. మీ గాయాలను అనుభవాలుగా మార్చుకోండి. ఆ గ్రహాల వెనుక ఉన్న ఈ రహస్యాన్ని మనం లోతుగా చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ జూలై 1 నుంచి 4 వరకు ఉన్న ఈ 4 రోజులు కేవలం తేదీలు మాత్రమే కాదండి, ఇవి మీ జీవితపు మలుపులు. బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మీ మనసులో అలజడి ఉండడం సహజం. మీ సందేహం కూడా నిజమే. ఎందుకంటే కొందరికి ఈ రోజులు అదృష్టాన్ని ఇస్తే, మరి కొంతమందికి కష్టాలను ఇస్తాయి. ఎందుకు అలా జరుగుతుందో, ఆ కర్మ సిద్ధాంతం ఏంటో ఇప్పుడు లోతుగా విశ్లేషించుకుందాం. జూలై 1న చంద్రుడు మీ రాశిపై తీవ్ర ప్రభావం చూపుతాడు. చంద్రుడు అంటేనే మనసు కాబట్టి ఆ రోజు మీకు అశాంతిగా, ఏదో తెలియని భయంతో ఉంటుంది. ఆఫీస్లోనూ ఇంట్లోనూ చిన్న విషయానికి పెద్ద గొడవ జరగవచ్చు. ఇది మీకు అదృష్టం కాదు, మీ సహనానికి పరీక్ష. ఆ రోజు జరిగే ప్రతి ఒక్క విమర్శను కూడా ఒక వ్యక్తిగత దాడిగా చూడకుండా, ముందుగా చంద్రుడు మీ మనసుని మదన పెడుతున్నాడు అంటే మీలో ఉన్న పాత కోపాన్ని, ద్వేషాన్ని కడిగేయమని అర్థం. మీ కోపాన్ని నువ్వు జయిస్తే అదే మీ అసలైన విజయం అండి. జూలై 2న కుజుడు వృత్తిపరంగా లాభాలను ఇస్తున్నాడు. కానీ అదే సమయంలో మీ తోటి ఉద్యోగుల మధ్య అసూయను కూడా పెంచుతాడు. వ్యాపారస్తులకు ఇది లాభదాయకమే, కానీ ఉద్యోగస్తులకు ఇది రకమైన పాలిటిక్స్ డే అన్నమాట. ఎవరైతే మీకు సహకరిస్తున్నారని నమ్మారో వారే మీ కాళ్ల కింద భూమిని లాగేయాలని చూస్తారు. గ్రహాలు మిమ్మల్ని ఒక యోధుడిలాగా తయారు చేయడానికి చూస్తున్నాయి. యుద్ధ భూమిలో గెలవాలి అంటే శత్రువు ఎవరో తెలియాలి. ఈరోజు ఆ శత్రువును గుర్తించండి, ఎదిరించకండి. కేవలం మీ పనిలో నిమగ్నమై ఉండండి. మీ పనితనం చూసి వారే భయపడాలి. అదే మీ గెలుపండి. జూలై 3న గురువు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల అదృష్టం మీ తలుపు తడుతుందండి. ఇది అందరికీ కాదండి, ఎవరైతే కష్టాల్లో కూడా నీతిని వదలలేదో వారికి మాత్రమే. నిలిచిపోయిన పనులు కదులుతాయి, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. గుర్తుంచుకోండి, ఈ అదృష్టం మీ పాత కర్మల ఫలం. గురువు మీకు విజ్ఞానాన్ని ఇస్తున్నాడు అంటే మీకున్న జ్ఞానంతో పక్కవారికి సాయం చేయమని అర్థం. ఆ రోజు మీకు వచ్చే విజయాన్ని చూసి గర్వపడకండి. అది మిమ్మల్ని మరో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి దైవం ఇచ్చిన అవకాశం. జూలై 4న శని స్థిరత్వాన్ని కోరుకుంటాడు. మీరు కొత్త ప్రయోగాలు చేయడానికి చూస్తే అది రిస్క్ అవుతుందండి. మీరు పాత బాకీలు తీర్చడం, కుటుంబంతో సమయం గడపడం ఉత్తమం. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఒక్కో రోజు మనకు లాభం ఇస్తుంది, ఒక్కో రోజు పాఠం నేర్పుతుంది. శని మీకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, స్థిరత్వం లేని జీవితం గాలి మేడ లాంటిది. ఓపిక పట్టు, సమయం మీకు అనుకూలంగా మారుతుంది అని. బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు కర్కాటక రాశి వారికి కమ్యూనికేషన్లో గందరగోళం వస్తుందండి.
నువ్వు చెప్పేది ఒకటి, ఎదుటివారు వినేది ఇంకొకటి. కాబట్టి ఈ 4 రోజులు తక్కువ మాట్లాడండి, ఎక్కువ గమనించండి. మీరు ఎవరికైనా మాట ఇస్తున్నారు అంటే అది మీ కర్మబంధం. బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట తప్పితే అది మీకే సమస్యగా మారుతుందండి. చివరగా ఈ 4 రోజులు మీకు అదృష్టమా లేక కష్టమా అనేది మీ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. మీలో ఉన్న ఆవేదనని, ఆ డిప్రెషన్ని ఒక శక్తిగా మార్చుకుంటే 4 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయండి. మనం ఎవరిని నమ్ముతామో వారే మనల్ని నిలువునా ముంచేస్తారని తెలిసినప్పుడు మనసు ఎంతలాగా విలవల్లాడుతుందో అందరికీ తెలిసిన విషయమే. కర్కాటక రాశి వారికి ఈ జూలైలో నమ్మక ద్రోహం అనేది ఒక కొత్త పాఠంలో ఎదురవుతుందండి. మీ జాతక చక్రాన్ని లోతుగా విశ్లేషించినప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ఈ సమయంలో మీ జీవితంలోకైనా కొత్తగా వచ్చిన వ్యక్తులు లేదంటే పాత స్నేహితులు అని చెప్పుకునే కొందరు మీకు తెలియకుండానే మీ వెనుక పాలిటిక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా MS అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు మీ ఎదుట నవ్వుతూ మీ మంచిని కోరుకునే వారిలాగా నటిస్తున్నారు. కానీ మీ వెనుక మాత్రం మీ పురోగతిని చూసి భరించలేక కుట్రలు చేస్తున్నారు. ఇది వారి స్వభావం కాదండి. ప్రస్తుతం వారి గ్రహాల ప్రభావం వల్ల వారిలో కలిగిన నెగిటివ్ ఆలోచనల ఫలితం. వారు మీకు చేస్తున్న ద్రోహం నిజానికి వారు తమ కర్మ ఖాతాలోకి వేసుకుంటున్న పాపం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వారు మీకు ఎందుకు ద్రోహం చేస్తున్నారో కాదు, వారి ద్వారా మీకు కలిగిన ఈ నొప్పి మీ కర్మను ఎలా శుద్ధి చేస్తుందో అని. మీరు ఎవరినైతే అతిగా నమ్మారో వారే మిమ్మల్ని మోసం చేశారంటే ఆ నమ్మకంలో ఎక్కడో స్వార్థం ఉందేమో అని ఒక్కసారి ఆలోచించండి. ప్రతి నమ్మక ద్రోహం వెనుకాల ఒక పాఠం ఉంటుందండి. ప్రతి కష్టం వెనుక ఒక ప్రయోజనము ఉంటుంది. ఆ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసినప్పుడు మీరు కృంగిపోకండి. ఎందుకంటే ఆ నమ్మక ద్రోహం ద్వారానే దైవం మీకు ఒక కొత్త దారిని చూపించబోతున్నాడు. ఆ మనుషులు మీ జీవితం నుంచి వెళ్ళిపోవడమే మీ అదృష్టం. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు ఎవరికీ అన్యాయం చేయలేదు కాబట్టి మీకు ఎదురవుతున్న ఈ అన్యాయం మీ పాత కర్మలని కడిగేస్తుందండి. ఆఫీస్లోనూ వ్యాపారంలోనూ మీకు అడ్డంకులు సృష్టిస్తున్న వారు నిజానికి మీలోని సహనానికి పరీక్ష పెడుతున్నారు. మౌనంగా ఉండండి. ఎందుకంటే మౌనానికి ఉన్నంత శక్తి వేరే దేనికి లేదు. మీరు ఎదురుదారి చేయకండి. ఎందుకంటే మీ కర్మఫలం మీకంటే వేగంగా వారిని చేరుకుంటుంది. మీ సున్నితమైన మనసును ఇలాంటి చిన్న మనుషుల కోసం గాయపరుచుకోకండి. మీరు ఈ ప్రపంచంలో అందరినీ నమ్మాలని చూడకండి. ఎందుకంటే మీ కరుణ మీకే ఒక శత్రువుగా మారుతుంది. ఇకనైనా కళ్ళు తెరవండి. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో, ఎంత దూరం పెట్టాలో గ్రహించండి. ఆ వ్యక్తులు మారుతారని ఆశపడకండి. ఎందుకంటే వారి గ్రహాలు వారిని ఇంకా నెగిటివ్ వైపే నడిపిస్తున్నాయి. మీరు మాత్రం మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. జీవితం అంటేనే ఇదండి. మనం పడే ప్రతి నమ్మక ద్రోహం మనల్ని మనం తిరిగి నిర్మించుకోవడానికి ఒక అవకాశం అన్నమాట. మీరు ఓడిపోలేదు, మీరు ఇంకా పరిణతి చెందుతున్నారు. మీలోని ఈ నిప్పుని గర్వంగా కాపాడుకోండి. రేపు కొత్త ఉదయం వస్తుంది. ఆ ఉదయం మిమ్మల్ని మోసం చేసిన వారు మీ వైపు చూడలేనంత మీరు ఎదుగుతారనమాట. నమ్మండి, కర్మఫలం ఎప్పుడు కూడా ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం మాత్రం ఎప్పటికీ గెలవదండి. ఈ బాధల నుంచి బయటపడండి. మీకోసం మీరు బతకడం మొదలు పెట్టండి. కర్కాటక రాశి అంటేనే సముద్రం లాంటి సున్నితమైన మనసు, చంద్రుడు లాంటి చంచలమైన ఆలోచన. కానీ ఆ సముద్రంలో ఎంతటి అలజడి ఉందో బయట ప్రపంచానికి తెలియదు. అయితే జూలై 1 నుంచి 4 వరకు మీ జీవితంలో జరుగుతున్న ఈ మార్పులు కేవలం గ్రహాల కదలికలు కావండి. ఇవి మీ కర్మ ఫలాలు. ఎప్పుడైనా గమనించారా? మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటివారు మీకు ఇచ్చేది మాత్రం నమ్మక ద్రోహం. ఎందుకు మీకు మాత్రమే ఎలా జరుగుతుంది? మీరు అందరికీ మేలు చేయాలని చూశారు, కానీ చివరకు మిగిలేది మాత్రం ఒంటరితనం. ఆఫీస్లో మీ వెనుక జరిగే రాజకీయాలు. కానీ గుర్తుంచుకోండి, ఆ నమ్మక ద్రోహాలు మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో నేర్పడానికి వస్తాయి. ఇది మీ కర్మ క్లీనింగ్ ప్రాసెస్. ఆఫీస్లో మీపై అరుస్తున్న అధికారి కానీ, మిమ్మల్ని విమర్శించే సహోద్యోగి కానీ, వీరంతా కేవలం పాత్రలు మాత్రమే. నిజమైన యుద్ధం మీ లోపల జరుగుతుందండి. మీలో ఉన్న ఆశను, ఆ కరుణను చూసి లోకం మిమ్మల్ని బలహీనమైన వారు అనుకోవచ్చు. కానీ కర్కాటక రాశి వారిలో ఉన్నంత సహనశక్తి వేరే రాశికి ఉండదండి. గురువు ఇప్పుడు మీ జన్మరాశిలో వచ్చే స్థితిలో ఉన్నాడు అంటే మీ ఆత్మవిశ్వాసం మళ్ళీ చిగురుస్తుంది. కానీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే మీరు గతంలో చేసిన పొరపాట్లను అంగీకరించాలి. ఆ అప్పుల భారం కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇవన్నీ మీరు చేసిన తప్పులు కావు, మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు. బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు మీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట 100 సమస్యలను సృష్టించవచ్చు. అందుకే ఈ రోజుల్లో మౌనంగా ఉండండి. మౌనము మీ ఆయుధం అండి, మీ రక్షణ కూడా. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేశారో వారితో వాదించకండి.
మీ విజయంతో సమాధానం చెప్పండి. జూలై 1 నుంచి 4 వరకు గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు దొరుకుతుంది. నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. కానీ ఆ విజయం వచ్చినప్పుడు మళ్ళీ పాత పొరపాట్లు చేయకండి. జీవితం అంటేనే కర్మ. ప్రతి కష్టానికి వెనుక ఒక అర్థం ఉంటుంది. ఈరోజు ప్రస్తుతం మీరు పడుతున్న డిప్రెషన్ రేపటి మీ విజయానికి పునాది కాబోతుంది. మీరు ఓడిపోలేదు, మీరు ఇంకా పాఠం నేర్చుకుంటున్నారు. కర్కాటక రాశి వారు, మీ కన్నీళ్లు వృధా కావు. ఆ కన్నీళ్లే మీ కర్మను కడిగేసి మిమ్మల్ని కొత్త మనిషిగా మారుస్తున్నాయన్నమాట. అయితే భయపడకండి. మీరు ఒక్కరు కాదు. మన ప్రయాణంలో కర్మ ఒక మలుపు మాత్రమే, గమ్యం కాదు. నమ్మండి. రేపు సూర్యుడు మీ జీవితంలో కొత్త వెలుగు తీసుకువస్తాడు. మీలోని ఆ ధైర్యాన్ని, ఆశను నిలబెట్టుకోండి. జాతకం మారడం కాదు, మీరు మారడమే అసలైన సత్యం అన్నమాట. అయితే జీవితం అంటే కేవలం గెలుపు ఓటములు కాదండి, మనం పడే సంఘర్షణల సమాహారం. జూలై 1 నుంచి 4 వరకు ఉన్న ఈ రోజులు మీ సహనానికి, మీ తెలివితేటలకు ఒక పెద్ద పరీక్ష. ఆఫీసులో ఎవరో ఏదో అన్నారని, వారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారని రాత్రంతా ఆందోళన చెందుతూ ఉన్నారా? ఆ ఆందోళన మీ ఆత్మవిశ్వాసాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఒక్కసారి గమనించండి. మీ మేధస్సు, మీ పనితీరు కంటే మీలో ఉన్న ఆ చిన్న భయం మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారో వారు మీ స్థానంలో ఉండలేక మీపై అసూయ పడుతున్నారని అర్థం చేసుకోండి. ఆ అసూయని ఎదుర్కోవడానికి మౌనమే అతిపెద్ద ఆయుధం. మౌనంగా ఉండి మీ పనిని మీరు చేసుకోండి. మీ విజయమే వారికి సమాధానం కావాలి. ఇక విద్యార్థుల ఉద్యోగాల విషయానికి వస్తే కనుక జూలై ప్రారంభం మీకు చాలా బలంగా ఉంది. చదువుపై ఏకాగ్రత, పోటీ పరీక్షల్లో వేగం పెరుగుతాయి. ఉద్యోగస్తులకు సీనియర్ల ప్రశంసలు దక్కుతాయి. ఇది మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు పొందే గుర్తింపు మీ అహంకారాన్ని పెంచకూడదండి, అది మీ బాధ్యతను పెంచాలి. సీనియర్లు మిమ్మల్ని గమనిస్తున్నారు అంటే మీరు మరింత నిబద్ధతతో పనిచేయాలని అర్థం. వ్యాపారస్తులకు, క్రీడాకారులకు ఈ వారం విస్తరణకు, గుర్తింపుకు అనుకూలమన్నమాట. కానీ బుధుడు వక్రగతిలో ఉన్నందున మీ వ్యాపార వ్యూహాలను ఎవరికీ వెల్లడించకండి. పక్కన ఉన్నవారే మీ ఐడియాలను దొంగిలించే అవకాశం ఉంటుందండి. మీ ప్లాన్స్ అందరికీ తెలిస్తే అవి ఎగ్జిక్యూట్ అవ్వవన్నమాట. మీ లక్ష్యాలను సాధించే వరకు కూడా వాటిని రహస్యంగా ఉంచండి. గెలిచిన తర్వాతే ప్రపంచానికి చూపించడం గొప్ప వ్యూహం. డబ్బు విషయానికి వస్తే ఈ వారం ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, చేతికి డబ్బు రాగానే విలాసాలకు, పార్టీలకు ఖర్చు చేయకండి. ముందుగా అప్పులు తీర్చండి. అది మీ మనసుకి ప్రశాంతతని ఇస్తుంది. అప్పులు మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతాయి. వచ్చిన లాభంలో ముందుగా బాధ్యతలను తీర్చడం మీ కర్మను తేలికపరుస్తుంది. మిగిలిన డబ్బుతో పొదుపు చేసుకోండి. బుధవారం ఎవరికీ అప్పులు ఇవ్వకండి, తీసుకోవద్దు కూడాను. ఆ రోజు చేసే ఆర్థిక లావాదేవీలు భవిష్యత్తులో మానసిక ఒత్తిడిని పెంచుతాయండి. గురువు మరియు శుక్రుని ప్రభావంతో కుటుంబం నుండి, అత్తమామల నుండి మీకు ప్రాక్టికల్ సహాయం అందుతుందన్నమాట. ఆ సహాయాన్ని కృతజ్ఞతతో స్వీకరించండి. శనివారం నాటికి నిలిచిపోయిన పాత బకాయిలు చేతికి వస్తాయండి. పాత అప్పులు తీరడం అంటే మీ గత కర్మల నుంచి విముక్తి పొందడమే. ఆ డబ్బును మళ్ళీ రిస్క్ చేయకండి, స్థిరత్వం వైపు అడుగులు వేయండి. ఆఫీస్ పాలిటిక్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నామంటే, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేస్తున్నారో వారిని ఎదిరించడం కంటే కూడా మీ పనితనాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా వారిని అధిగమించండి. అప్పులు, పాలిటిక్స్ ఇవన్నీ కర్మఫలాలేనండి. వీటిని భరించడం నేర్చుకోండి, కానీ కుంగిపోకండి. మీరు ఈ కష్టాలను దాటి వస్తున్నారు అంటే మీరు యోధులుగా మారుతున్నారని అర్థం అన్నమాట. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎవరికి కూడా తాకట్టు పెట్టకండి. అయితే ఈ రోజులు మీరు తీసుకునే నిర్ణయాలు మీ రాబోయే సంవత్సరాల ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఆశకి పోకండి, అతి ఉత్సాహానికి లోనవ్వకండి. నిశ్శబ్దంగా, తెలివిగా మీ పయనాన్ని కొనసాగించండి. కర్కాటక రాశి వారు, మీ కష్టం త్వరలోనే తీరుతుంది. మీరు ఒక్కరే కాదు, మీ కర్మను, మీ కష్టాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా నేను మీతోనే చెప్తున్నానండి. ఈ ప్రయాణంలో మీ ధైర్యమే మీ అతిపెద్ద సంపద. అయితే కర్కాటక రాశి వారికి ఈ జూలై 1 నుంచి 4 వరకు ఉన్న రోజులు మీ శారీరక ఆరోగ్యం కంటే మీ మానసిక స్థిరత్వానికి పరీక్షా సమయం అన్నమాట. ఈ రోజుల్లో మీ రోగ నిరోధక శక్తి బాగుంటుందండి. కానీ వాతావరణ మార్పుల కంటే మీ మనసులో కలిగే అలజడి మిమ్మల్ని ఎక్కువగా అలసటకు గురి చేస్తుంది. మీరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించకపోతే బుధుడు మరియు గురుగ్రహాల కదలికల వల్ల జీర్ణక్రియ సమస్యలు, విపరీతమైన అలసట మిమ్మల్ని బాధిస్తాయి. మన ఆరోగ్యం అంటే కేవలం శరీరం కాదండి, మీ మనసులో మీరు మోస్తున్న ఆలోచనల బరువు. ప్రశాంతంగా ఉండడం అనేది ఒక ఎంపిక, అది బయట పరిస్థితుల మీద కాదండి, మీ అంతర్గత క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. జీవితం అంటే కష్ట సుఖాల సమరం అని మనందరికీ తెలుసు.
కానీ ఆ సమస్యల వెనుక ఉన్న కర్మను అర్థం చేసుకున్నప్పుడే మనం నిజమైన యోధులం అవుతాం. మీ ఇంట్లో ప్రశాంతత కోసం, సిరి సంపదల కోసం పెద్దలు చెప్పిన పరిహారాలు కేవలం నమ్మకాలు కావు. అవి ఒక కృతజ్ఞతా భావం. మొదటి రొట్టెను ఆవుకు, కుక్కకు, కాకికి పెట్టడం అంటే ఈ ప్రకృతిలో మీతో పాటు బతికే జీవరాశిని గౌరవించడం. అది మీలోని అహాన్ని తగ్గిస్తుందండి. మీరు ప్రపంచానికి ఏమి ఇస్తే అది పదింతలై మీకు తిరిగి ఇస్తుంది. ఆ చిన్న పరిహారం వెనుక ఉన్న అసలు సత్యం మమకారం అండి. అది మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచుతుంది. మీరు అనుకున్న కోరికలు నెరవేరడం లేదని సతమతమవుతూ ఉన్నారండి. గురువారం నాడు పసుపు, బెల్లం, నాణెం మూట కట్టి ఎవరూ లేని చోట వదిలేయండి. మీ అహంకారాన్ని, మీలోని ఆశను దైవానికి వదిలేయడానికి సంకేతం. ఆటంకాలు తొలగుతాయి అంటే ఆ సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మీలో పుడుతుందని అర్థం. దైవం మీ పరిస్థితులను మార్చడం కంటే వాటిని భరించే శక్తిని మీలో ఉంచుతాడు. ప్రయత్నం మీది, ఫలితం కాలానిదండి. ఈ నమ్మకే మిమ్మల్ని డిప్రెషన్ నుంచి రక్షిస్తుందండి. మరి ఆగిపోయిన పనులు పూర్తవ్వాలి అంటే గనక ఇంటి గడప దాటాక 4 అడుగులు వ్యతిరేక దిశలో వేసి వినాయకుడిని స్మరించుకోండి. అంటే ఇది మీరు మీ గతాన్ని వదిలేసి భవిష్యత్తుపై అడుగులు వేయడానికి చేసే ఒక మానసిక కసరత్తు అనమాట. బెల్లం తిని నీళ్లు తాగి వెళ్ళడం అంటే మీలో ఉన్న చేదును పోగొట్టుకొని తీపిని వెంట తీసుకువెళ్ళడం. విజయానికి కావాల్సింది అదృష్టం కాదు, విజయం వైపు వెళ్ళేటప్పుడు మీరు తీసుకునే ఆత్మవిశ్వాసంతో కూడిన చిన్న నిర్ణయం. ఈ 4 రోజుల్లో ఎవరికి ఏమవుతుంది? బుధుడు వక్రగతిలో ఉన్నాడు. ఇది కర్కాటక రాశి వారికి ఎలా వర్తిస్తుంది? నిజానికి బుధుడు మిమ్మల్ని మీరు తప్పుగా అర్థం చేసుకునేలాగా చేస్తాడు. ఎవరికి అదృష్టం, ఎవరికి కష్టం, అది వారి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఇతరులను మోసం చేశారో వారికి ఈ రోజులు కష్టాలుగా ఉంటాయి. ఎవరైతే కష్టాల్లో ఉండి కూడా నీతిగా బతికారో వారికి బుధుడు ఇచ్చే స్పష్టత ఒక అద్భుతంలాగా మారుతుందండి. ఒకే వర్షం గులాబీకి అందాన్ని ఇస్తుంది, కలుపు మొక్కకి ముళ్ళను ఇస్తుంది. గ్రహాలు అందరికీ ఒకేలాగా ఉన్నా మీ ప్రవర్తన బట్టి అవి మీకు ఫలితాలను ఇస్తాయి. పొదుపు గురించి జాగ్రత్త అండి. అతి ఉత్సాహంతో పార్టీలకు ఖర్చు పెట్టకండి. బుధవారం నాడు అప్పులు ఇవ్వకండి, తీసుకోవద్దు కూడాను. అది మీ ఆర్థిక కర్మను మరింత భారంగా మారుస్తుంది. మీ ఆర్థిక ప్రణాళికలను ఎవరికి కూడా చెప్పకండి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి ఓరవలేని వారు మీ మార్గంలో అడ్డంకులను సృష్టిస్తారు. గురువారం పొదుపుకు, శుక్రవారం అత్తమామల సహాయానికి, శనివారం పాత బకాయిలకు అనుకూలం అనమాట. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో అత్యాశకు పోయి రిస్క్ చేస్తే ఆ కర్మ ఫలితం చాలా కాలం మిమ్మల్ని వెంటాడుతుంది. డబ్బు సంపాదించడం ఒక కళ అయితే దాన్ని కాపాడుకోవడం ఒక ధర్మం అండి. మీ కష్టార్జితాన్ని గౌరవించండి, అప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని గౌరవిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ కర్కాటక రాశి వారికి ఈ జూలై 1 నుంచి 4 రోజుల్లో ఆరోగ్యం అంటే కేవలం శరీరం కాదు, మీ మనసులో మీరు మోస్తున్న ఆందోళన ప్రతిబింబం. వారం ప్రారంభంలోనే మీ రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది. కానీ వాతావరణ మార్పుల కంటే మీ అంతరాత్మలో మీరు పడే సంఘర్షణ మీ మనసును త్వరగా అలసటకు గురి చేస్తుందండి. క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని పాటించండి. ఎందుకంటే జంక్ ఫుడ్ లేదంటే ఆలస్యంగా భోజనం చేయడం వల్ల బుధుడు మరియు గురు గ్రహాల స్థితి మార్పుల వల్ల మీ జీర్ణక్రియ దెబ్బతినవచ్చు. మీ శరీరం మీ ఆత్మకు ఆలయం అండి. మీరు దానికి ఇచ్చే ఆహారం, చూపే శ్రద్ధ మీరు మీ జీవితానికి ఇచ్చే గౌరవం అన్నమాట. క్రమశిక్షణ లేని జీవితం అస్తవ్యస్తమైన మనసును మాత్రమే మిగులుస్తుంది. ఇతరుల విమర్శలు, వ్యతిరేకత మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలాగా చేస్తాయండి. అందుకే ప్రతి చిన్న విషయానికి స్పందించకండి. వారాంతంలో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం అండి. ఇది కేవలం ట్రాఫిక్ గురించి కాదు, మీ జీవిత వాహనాన్ని నడిపేటప్పుడు మీరు చేసే తొందరపాటు నిర్ణయాల గురించి కూడా హెచ్చరిక అన్నమాట. ప్రతి విషయాన్ని విశ్లేషించడం ఆపండి, మౌనంగా ఉండటం నేర్చుకోండి. మౌనం అన్ని గాయాలు మాన్పే గొప్ప మందండి. ప్రేమ జీవితం విషయానికి వస్తే జూలై 1న చంద్రుని ప్రభావంతో హృదయానికి సంబంధించిన బంధాలు ఎంతో మధురంగా ఉంటాయి. వివాహితులు ఆత్మీయంగా గడుపుతారు. ప్రేమలో ఉన్న వారికి సుదీర్ఘ సంభాషణలు మనసుకు హాయినిస్తాయండి. ప్రేమ అంటే పెద్ద పెద్ద మాటలు కాదని, కలిసి కూర్చుంటే చాలని ఆ రోజే మీకు అర్థమవుతుంది. ప్రేమలో భాష కంటే మౌనం, మాటల కంటే స్పర్శ, వాగ్దానాల కంటే సమయం పంచుకోవడం గొప్పది. నిజమైన ప్రేమకు ప్రదర్శన అక్కర్లేదు, అనుభూతి చాలు. కానీ వారం మధ్యలో అంటే జూలై 2, 3 తేదీల్లో కుజుడు మరియు బుధుని సంచారం వల్ల అనుమానాలు, మూడో వ్యక్తి ప్రమేయం వల్ల బంధంలో అశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. అరకొర సమాచారంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. అనుమానం మనిషిని
మనిషిని, బంధాన్ని రెండింటిని దహించేస్తుంది. ఏదైనా విషయాన్ని మూడో వ్యక్తి ద్వారా వినడం కంటే కూడా నేరుగా అడిగి తెలుసుకోవడం మీ బంధానికి మీరు ఇచ్చే గౌరవం. జూలై 4న గురుగ్రహాల అనుకూలతో మీ భాగస్వామి మీకు అండగా నిలుస్తారు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడినా వాటిని ఇప్పుడే పెద్ద విషయంగా భావించకండి. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోండి. శనివారం నాడు భావోద్వేగాలకు లోనై పెద్ద పెద్ద వాగ్దానాలు చేయడం లేదా ఎదుటి వారిపై ఆరోపణలు చేయడం అస్సలు మంచిది కాదండి. భావోద్వేగాల ప్రవాహంలో గాలిలో కబుర్లు చెప్పడం, ఆవేశంలో నిందించడం అంటే మీ ఆత్మగౌరవాన్ని మీరే తక్కువ చేసుకోవడమే. మాట ఇచ్చే ముందు ఆలోచించండి. విమర్శించే ముందు మీ ఆత్మను ఒక్కసారి ప్రశ్నించుకోండి. కర్కాటక రాశి వారు ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఒక పరిణతి చెందిన వ్యక్తిగా మారుస్తాయి. మీ ఆరోగ్యం, మీ బంధాలు, మీ కర్మ ప్రతిబింబాలు. బుధుడు వక్రగతిలో ఉన్నాడని భయపడకండి. అది మీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం. ఎవరినైనా క్షమించడం వల్ల మీరు బలహీనులు అవ్వరండి, మీరు గొప్పవారు అవుతారు. మీ జీవిత భాగస్వామితో గడిపే ప్రతి క్షణం, మీరు చేసే చిన్నపాటి వ్యాయామం, మీరు వదిలేసే ఆ చిన్న కోపం, ఇవన్నీ మీ జీవితాన్ని అమృతంలాగా మారుస్తాయి. గుర్తుంచుకోండి, కష్టాలు రావడం సహజం, కానీ ఆ కష్టాల మధ్యలో కూడా ప్రేమను, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. జూలై 1 నుంచి 4 తేదీల వరకు అనుసరించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఇక్కడ ఉన్నాయండి. అంటే మీరు ఏం చేయాలో అనేది వివరంగా చెప్తాను. జూలై 1న చంద్రుని ప్రభావం వల్ల కలిగే మానసిక అలజడిని అధిగమించడానికి రాత్రి సమయంలో శివునికి లేదంటే చంద్రునికి పాలు సమర్పించండి. నిశ్శబ్దంగా ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుందండి. మీ జన్మరాశిపై కుజుని ఉగ్రత తగ్గడానికి, ఆఫీసు పాలిటిక్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రతిరోజు ఉదయం కూడా హనుమాన్ చాలీసా పఠించండి. వీలైతే హనుమంతునికి నారింజ రంగు సింధూరాన్ని లేదంటే అరటి పండ్లను సమర్పించడం వల్ల కెరియర్లో స్థిరత్వం లభిస్తుందండి. బుధుడు వక్రగతిలో ఉన్నందున తప్పుడు నిర్ణయాలు, నష్టాలు రాకుండా ఉండడానికి బుధవారం నాడు ఎవరికి అప్పులైతే ఇవ్వకండి, తీసుకోకండి. వినాయకుడికి గరిక సమర్పించి ఓం గం గణపతియే నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా బెల్లం తిని నీళ్లు తాగి వెనక్కి 4 అడుగులు వేసి ప్రయాణం ప్రారంభించడం వల్ల ఆటంకాలు అనేవి తొలగుతాయండి. గురువారం నాడు ఒక పసుపు రంగు వస్త్రంలో కొద్దిగా పసుపు, బెల్లం ముక్క, ₹1 నాణెం కలిపి మూట కట్టి మీ మనసులోని కోరికను చెప్పుకుని ఎవరూ లేని ప్రశాంతమైన చోట వదిలేయండి. ఇది మీ మనసులో అహంకారాన్ని తగ్గించి దైవ బలాన్ని పెంచుతుంది. అలాగే ప్రతిరోజు ఇంట్లో వండే మొదటి రొట్టెను ఆవుకు, కుక్కకు లేదంటే కాకికి పెట్టడం అలవాటు చేసుకోండి. ఇది మీ గత కర్మ దోషాలను కడిగివేస్తుందండి. స్థిరత్వం అంటే శనివారం నాడు శివాలయానికి వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయండి. అవసరంలో ఉన్న పేదవారికి చెప్పులు లేదంటే అన్నదానం చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఆందోళనలు తొలగిపోయి నిలిచిపోయిన పాత బకాయిలు త్వరగా చేతికి అందుతాయి. కర్కాటక రాశి వారు ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఒక పరిణతి చెందిన వ్యక్తిగా మారుస్తాయి. మీ ఆరోగ్యం, మీ బంధాలు, మీ కర్మకు ప్రతిబింబాలు. బుధుడు వక్రగతిలో ఉన్నాడని భయపడకండి. అది మీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం. ఎవరినైనా క్షమించడం వల్ల మీరు బలహీనులు అవ్వరండి, మీరు గొప్పవారు అవుతారు. మీ జీవిత భాగస్వామితో గడిపే ప్రతి క్షణం, మీరు చేసే చిన్నపాటి వ్యాయామం, మీరు వదిలేసిన ఆ చిన్న కోపం, ఇవన్నీ మీ జీవితాన్ని అమృతంలాగా మారుస్తాయి. గుర్తుంచుకోండి, కష్టాలు రావడం సహజం, కానీ ఆ కష్టాల మధ్యలో కూడా ప్రేమను, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. మీరు ఈ 4 రోజులు కూడా ఒక పాఠం నేర్పుతున్నాయండి. జీవితం మీ చేతుల్లోనే ఉంది. గ్రహాలు మార్గదర్శకులకు మాత్రమే అండి. మీరు నడిచేది దారి మీ కర్మే. భయపడకండి, మీరు ఈ పరీక్షలతో విజేతగా నిలుస్తారు.